హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ 4 శారీస్, అది కూడా జార్జెట్లో ఫస్ట్ క్వాలిటీ చూపించబోతున్నానండి. అంటే ప్యూర్ జార్జెట్ వేరు, సింథటిక్ జార్జెట్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అందులో మనం ఫస్ట్ క్వాలిటీ చూపించబోతున్నాం ఈరోజు. చాలా బాగుంటాయి. ఎక్కువ క్రేప్సే ఉంటాయి కదండి మన దగ్గర, రేర్గా జార్జెట్స్ వస్తూ ఉంటాయి. నాకు మనస్ఫూర్తిగా నచ్చందే నేను స్టాక్ అసలు పర్చేస్ చేయలేను. నాకు ఓన్లీ 4 శారీసే నచ్చాయి, అందుకే నిజంగా ఈ 4 కొన్నాను, 4 చూపిస్తున్నా. చాలా బాగుంటాయండి, చూశాక మీరే ఒప్పుకుంటారు. మరి చూసేద్దామా. మంచి రెడ్ కలర్ అండి, జార్జెట్లో ఫస్ట్ క్వాలిటీ. చాలా చాలా బాగుంటుంది, డిజిటల్ ప్రింట్. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అండి. నేను మీకు కలర్ చూపించడం కోసం, అంటే షేడ్ తెలియటం కోసం మల్టీ లేయర్స్ మీద ఉంచాను. ఇప్పుడు మీకు సింగిల్ లేయర్ మీద శారీ అంతా చూపించేస్తాను. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి. కిందంతా బోర్డర్ లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అసలు ఇది ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఒక కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉంది. ఇదిగోండి, పైన అంతా ప్లెయిన్ వస్తుంది. లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, కలర్ కూడా బ్లౌజ్ కలరు డిఫరెంట్ షేడ్ వచ్చింది, చూసారా ఎంత బాగుందో. ఒకలాంటి కాకి బ్రౌన్ అండి, జనరల్గా ఎప్పుడు చూసే షేడ్స్ కాకుండా, రెడ్కు ఎల్లోనో మామూలుగా వచ్చే ఆకుపచ్చ ఇలా కాకుండా ఈ కాకి బ్రౌన్ చాలా క్లాసీగా ఉంది. గ్రీన్ కలర్ అండి, అంటే ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్ ప్లెజెంట్ షేడు. ఈ శారీకి ఏమో శారీ అంతా డార్క్ గ్రీన్తో ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది, చూసారా. ఒకలాంటి టెక్స్చర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. టచ్ చేస్తే ఏముండదు, జస్ట్ సెల్ఫ్ ప్రింట్. ఇంకా శారీ సింగిల్ లేయర్లో ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు వరకునేమో ఇలా పైన కూడా ప్రింట్ ఉందండి. శారీ అంతానేమో ఇట్లా పైన అంతా సెల్ఫ్ డిజైన్, పూర్తిగా పైన స్లీవ్ ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ శారీ ప్లెయిన్ అని చెప్పొచ్చు. కింది వైపు మాత్రం ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లైట్ వెయిట్ ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తా కదా, మన క్రేప్స్ కూడా లైట్ వెయిట్ ఉంటాయని. రీసెంట్గా మన దగ్గర ఫస్ట్ టైం కొన్న క్లయింట్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్గా వీడియోలో చెప్పినట్టే ఉందండి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అట్లా చెప్పినప్పుడు. ఎందుకంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితేనే కదా. మీరు వీడియోలో ఏది చెప్పారో సేమ్ అలానే ఉంది అని చెప్పారు. ఎందుకంటే నేను ఏం చెప్పానో అది నిజమని మీరు నమ్మినప్పుడు, మీరు స్వయంగా తెలుసుకున్నప్పుడు నా మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా. అందుకే ఆ వర్డ్స్ కోసమే నేను ఎదురు చూస్తుంటా. ఇదిగోండి, రెడ్ కలర్ బ్లౌజ్కి కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. చిన్న డార్క్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ లాంటి గ్రీన్ కలర్ బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్. ఎల్లో కలర్ అండి, ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఎల్లో పైన ఇట్లా చాలా లైట్ ఆరెంజ్ లాగా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. ఇంకా సింగిల్ లేయర్లో ఈ శారీ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ట్రాన్స్పరెన్సీ నేను సెపరేట్గా చూపించట్లేదండి, మీకు అడుగుని ఇలా టేబుల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా. జార్జెట్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుందండి, అంటే షిఫాన్ లాగా మరీ ట్రాన్స్పరెంట్ కాదు, కానీ అలానే క్రేప్ అంత థిక్గా కూడా ఉండదు కదా. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. నేను ఒక శారీ తీసుకుందాం అనుకుని కూడా తెచ్చిందే 4, మళ్ళీ మీకు లేకుండా నేను తీసుకుంటే ఎలా అనేసి ఆగిపోయాను, అంత నచ్చేసాయి నిజంగా. ఇదిగోండి, రెడ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా ఇట్లా డార్క్ మెహందీ గ్రీన్ లాగా ఈ కలరు ఇక్కడ వచ్చిందండి. ఇట్లాంటి కలర్తో హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చారు. అసలు ఇలా వేసుకున్నా కూడా దూదిలాగా ఉంది, అంత మెత్తగా. ఇదిగోండి, చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంది, లైట్ వెయిట్. ఇంకా చక్కగా
అసలు దీన్ని మెషిన్ వాష్ చేసిన ఏం కాదు, కానీ అసలు ఈ చీరను చూస్తుంటే మెషిన్లో వేయడానికి కూడా ప్రాణం ఒప్పదండి. జస్ట్ బకెట్లో 2 సార్లు ఇలా జాడించుకుంటే చాలేమో అనిపిస్తుంది, అంత బాగుంది. అరగంటలో మీకు చీర ఆరిపోతుంది, ఫాల్ ఆరడమే లేటు, అంత మంచి క్వాలిటీ. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ క్వాలిటీ అండి జార్జెట్లో, ఫస్ట్ క్వాలిటీ సింథటిక్ జార్జెట్లో. ఇదేమో ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్లో బ్రైట్గా కొట్టొచ్చినట్టు అలా కాకుండా కొంచెం పపాయ ఆరెంజ్ ఆ టైప్లో ఉంటుంది. ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్. బోగన్విలియా పూలండి, భలే ఉన్నాయి. గ్రీన్ కలర్లో ఇచ్చారు. కిందికి వచ్చేటప్పటికి కొంచెం షేడెడ్ లాగా బ్రౌన్, మీరు ఆ షేడ్ చూసినట్లయితే ఇదిగోండి, పైనుంచి ఇలా డార్క్ అవుతూ కిందకు వచ్చేటప్పటికి డార్క్ షేడ్ వచ్చింది. ఇక సింగిల్ లేయర్లో శారీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, చూసారా? సెల్ఫ్ డిజైన్. ఇక్కడ చిన్న చిన్న పువ్వులు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవి బోగన్విలియా పూలు భలే ఉన్నాయి అసలు. ఇదిగోండి, కలరు షేడు నాకు ఈ కాంబినేషన్ కానీ కొత్తగా అనిపిస్తుందండి. రెగ్యులర్గా చూసే రంగులు కాకుండా కొత్తగా అనిపిస్తుంది. శారీ అంతా సెల్ఫ్ డిజైన్తో పాటుగా అక్కడక్కడ కాంట్రాస్ట్లో కూడా చిన్న పువ్వులు ఇలా. తర్వాత ఈ బోగన్విలియా పూలు, ఒక ఫ్లవర్ రాలి పడిపోతే ఎలా ఉంటుందో అట్లా రాలి పడిపోయినట్టుగా అక్కడక్కడ. అసలు ఎంత బాగుందో. డిజిటల్ ప్రింట్ ఏమైనా ఇదే ప్రింట్ ఎరుపు రంగులో ఉంటే నిజంగా పూలు అక్కడ పడినాయేమో అనుకుంటామండి, అంత బాగుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజు. తెలుస్తుంది వీడియోలో ప్రింట్. చూసారు కదండి, ఓన్లీ 4 శారీసే అయినా కూడా 4 చాలా చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.